మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్, నేను మీ రాజీ. ఈరోజు మనం కొత్త సైకాలజీ బుక్ చూద్దాము. నేను బుక్ తీసుకున్నాను స్కూల్ అసిస్టెంట్కి, విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం డిఎస్సికి అకాడమీ బుక్ అనమాట. ఇది దీని మించింది ఉండదు. ఇది 123 రూపీస్ అంతే. నెక్స్ట్ ఇది చూడండి ఒకసారి 2024 మీకు చూపిస్తున్నాను, అంటే ప్రూఫ్ చూపిస్తున్నాను. ఇక్కడ 3 టాపిక్స్ ఎంత బాగా ఇచ్చాడంటే టాపిక్, ప్రాక్టీస్ బిట్స్, నెక్స్ట్ ఎలా ఇచ్చారంటే గత డిఎస్సిలో ఏమేమి అడిగాడు, గత ఎగ్జామ్స్లో ఈ చాప్టర్ నుంచి ఏమేమి వచ్చాయి అలా కూడా ఇచ్చాడు. ఈ 3 టాపిక్స్ చూడండి: వైయుక్తిక భేదాలు, అభ్యసనం, మూర్తిమత్వం. ఈ 3 కదా మనకు కావాలి అంటే డిఎస్సికి 5 మార్క్స్కి. నెక్స్ట్ మాదిరి ప్రశ్నాపత్రాలను మోడల్ పేపర్స్ 5 ఇచ్చాడు. చాలా బాగా తయారు చేశాను. నిన్నటి నుంచి దీంతోనే ఉన్నాను నేను. కొత్త పిచ్చోడు పొద్దెరగడు అంటారు కదా, అలాగా కొత్త బుక్ కదా, దీంతోనే ఉన్నాను నేను. అంటే ఒక 2 డేస్ దాంతోనే ఉంటాం కదా, థర్డ్ డే ఎలా ఉంటాం అనేది మనకు తెలుసు. ఇక్కడ చూడండి వైయుక్తిక భేదాలు టాపిక్ ఇచ్చాడు. టాపిక్ ఇచ్చి చక్కగా దానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాడు. చూపిస్తాను ఉండండి ఒకసారి. చూడండి, బహుళ ఐచ్ఛిక ప్రశ్నలని ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాడు. ఆ తర్వాత ఎన్ని ఇచ్చాడంటే అసలు 185 ఇచ్చాడు. 185 దానికి ఆన్సర్స్ ఇచ్చాడు. ఆ తర్వాత వైయుక్తిక భేదాలు గత పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలు ఇచ్చాడు. ఓకే, చాలా అంటే చాలా బాగుంది. గత ప్రశ్నలు అడిగినవి 70 ఇచ్చాడు. ఓకే, దానికి ఆన్సర్లు కూడా. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోయాడు అనమాట. ఇలా దీంట్లో ప్రాక్టీస్ బిట్స్ చేసిన, నెక్స్ట్ అలాగే పాత ప్రశ్నలో పాత ఎగ్జామ్స్లో ఏమి ఇచ్చాడో అవి చూసినా కూడా ఈ టాపిక్ మనకి చాలా మటుకు కవర్ అయిపోద్ది. ఇప్పటి వరకు చదివినా మీరు చదవకపోయినా కూడా ఈ ప్రాక్టీస్ బిట్స్ చూడండి, చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. కోడింగ్తో మరీ చెప్తాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ వన్ వచ్చి ఒక వ్యక్తిని ఇతరుల నుంచి వేరు చేసి ప్రత్యేకించి చూపగలిగే లక్షణమే ఏంటది మనకి. మనం ఈ లెసన్ దేని గురించి చెప్పుకుంటున్నాం? వైయుక్తిక భేదాలు కదా, ఇది ఈజీ. సెకండ్ వన్ చూడండి, ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయని ఆ ప్రకారంగానే విద్య జరపాలని పేర్కొన్నవారు ఎవరు? ప్రకృతి సిద్ధంగా ప్రత్యేకతలు ఉంటాయి, దాని ప్రకారమే విద్య జరపాలని చెప్పింది మనకి ఎవరండి అంటే ఈ నలుగురిలో మనకి ప్లేటో. నెక్స్ట్, వ్యక్తుల భౌతిక భేదాలే కాకుండా మానసిక భేదాలను కూడా గుర్తించి వారి వైయుక్తిక భేదాలకు అనుగుణంగా బోధనా వ్యవస్థ ఉండాలని రూసో పేర్కొన్న గ్రంథం. రూసో చెప్పాడు ఇలాగా, అంటే మానసిక భేదాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి అని. రూసో రాసింది మంచి గ్రంథం ఏంటి? ఎమిలీ. ఓకే, ఎమిలీ గ్రంథం రూసోది, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎమిలీ గ్రంథంలో మానసిక భేదాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని మనకి రూసో గారు చెప్పారనమాట. ఓకే, నెక్స్ట్ డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ గ్రంథ రచయిత. ఇక్కడ కోడింగ్ వస్తుంది చూడండి, డెమోక్రసీ ఎడ్యుకేషన్, డ్యూయి. ఎంత ఈజీగా ఉందంటే ఇది ఎప్పటికీ మర్చిపోరు. ఎగ్జామ్లో నేనే గుర్తొస్తాను పెట్టిస్తే మీకు. డిఈ ఎంత ఈజీ కదా. డిఈ అంటే డ్యూయి గుర్తొస్తుంది మనకి. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్. వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థుల భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వల్ల ఒక దేశం అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నవారు ఎవరు? సైంటిస్టులది ఫాస్ట్గా చెప్పేస్తాను, మిగతావి గ్యాప్ ఉంచుతాను, మీరు గెస్ చేయండి ఆన్సర్. ఇది జాన్ డ్యూయే. వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థుల యొక్క భేదాలను మనం నిర్మాణాత్మకంగా తెలుసుకోవడం వల్ల దేశం అనేది అభివృద్ధి చెందుతుందనేసి డ్యూయీ గారు చెప్పారు. వ్యక్తుల్లోని తేడాలను తెలుసుకోవడానికి శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించిన వారిలో అగ్రగణ్యులు ఎవరు? శాస్త్రీయ దృక్పథం అంటే సైంటిఫిక్గా పరిశీలించిన వారు ఎవరు అంటే మనకి వ్యక్తులు వచ్చి సైంటిఫిక్గా వస్తే, వాళ్ళ మీద పరిశోధించడం వస్తే మనకి గాల్టనే వస్తారు. నెక్స్ట్, మానవ శాస్త్ర పరిశోధనాలయం స్థాపించిన వ్యక్తి ఇదిగో, హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. ఈ గ్రంథాన్ని రాసిన, అలాగే ఈ పరిశోధనాలయం స్థాపించింది ఎవరు అంటే కూడా ఎక్స్పెరిమెంట్స్ కోసం స్థాపించిన వ్యక్తి ఎవరు అంటే మనకి గాల్టనే వస్తారు. ఓకే, ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. హ్యూమన్ ఫ్యాకల్టీ అన్న మానవ శాస్త్ర పరిశోధనాలయం అన్న ఒకటే. గాల్టన్ అంటే గ్యాలం వేశారు అనుకోండి, మానవుల్ని పరిశోధించడానికి వాళ్ళకి గ్యాలం వేశారని కోడింగ్ ద్వారా గాల్టన్ని గుర్తుపెట్టుకోండి. గాల్టన్ వల్ల ప్రభావితుడైన అమెరికా దేశస్థుడు ఎవరు అంటే ఇక్కడ మనకి క్యాటిల్ వస్తారు. ఓకే, క్యాటిల్ మనకి గాల్టన్ వల్ల ప్రభావితమైన అమెరికా దేశస్థుడు. నెక్స్ట్ మనకి సాంఖ్యక శాస్త్ర పద్ధతులను ఉపయోగించి ప్రతిచర్యాకాలం, స్మృతి సంవేదనలపై అనేక పరీక్షలను రూపొందించింది ఎవరు అంటే మెకన్ క్యాటిల్లే మనకి ఇక్కడ కూడా. ఓకే, క్యాటిల్ రచించిన గ్రంథం ఏంటి అంటే మెంటల్ టెస్ట్ అండ్
మెజర్మెంట్. మెంట్లానిక్ అంటాం కదా, సో మెంటల్ నీకా అంటాం కదా, కే గుర్తుపెట్టుకోండి, నీకే అంటాం. సో మెంటల్ టెస్ట్ రాగానే కెటిల్ గుర్తు రావాలని నా బాధ. నెక్స్ట్, విద్యార్థుల్లో వైయక్తిక భేదాలు ఏర్పడడానికి 2 ముఖ్య కారకాలలో ఒకటి పరిసరాలు అయితే, ఎన్విరాన్మెంట్ ఒకటైతే, రెండోది ఏంటి మనకి హెరిడిటరీ వస్తుంది. ఓకే, ఎన్విరాన్మెంట్ ఒకటైతే హెరిడిటరీ ఒకటి మనకి వైయక్తిక భేదాలు ఏర్పడడానికి ముఖ్య కారణం. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, డిక్షనరీ ఆఫ్ సైకాలజీకి డిక్షనరీయే రాసింది ఎవరండి అంటే మనకి, మనం నవ్వుతూ ఉంటే సైకాలజీ పరంగా సైకలాజికల్గా బాగుంటాం, ఓకే, మానసికంగా బాగుంటాం. కాబట్టి చార్లీ చాప్లిన్ గారు మనకి సైకాలజీకి డిక్షనరీ రాశారని గుర్తుపెట్టుకోండి. దీని ప్రకారం నవ్వుతూ ఉంటే ఈ అనేక వ్యాధులు సైకలాజికల్గా రావు అని చాప్లిన్ చెప్పాడని గుర్తుపెట్టుకోండి. డిక్షనరీ ఆఫ్ సైకాలజీ వచ్చి చాప్లిన్. నెక్స్ట్, ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథంలో గిల్ఫర్డ్ దేని గురించి చెప్పాడు? గిల్ఫర్డ్ రాగానే మనకి ఎస్ మీద వస్తాయి, సృజనాత్మక దశలు. ఓకే, సృజనాత్మక దశల గురించి మనకి గిల్ఫర్డ్ చెప్పారు ఆర్ట్ ఆఫ్ థాట్లో. నెక్స్ట్, సృజనాత్మక అనేదే ఒక ఆర్ట్ కదా, అలాగైనా సరే గుర్తుపెట్టుకోవచ్చు. గాల్టన్ ఏ దేశస్థుడు అంటే మనకి ఇంగ్లాండ్ దేశస్థుడు. గాల్టన్ మనకి ఇంగ్లాండ్ దేశస్థుడు. యాక్షన్ రీసెర్చ్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించింది ఎవరండి అంటే యాక్షన్ కట్ అంటాం. అంటే స్టూడియోలో యాక్షన్ అంటే అన్ని కట్స్ అన్నిసార్లు తీయాల్సి వచ్చినప్పుడు కట్ అంటాం. సో కట్ లివిన్, యాక్షన్ కట్ లివిన్, చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు కోడింగ్ ఇది. ఉపాధ్యాయులు తయారు చేసే కృత్యాలు పిల్లల్లో ఈ శక్తులు అనుకూలంగా ఉన్నప్పుడే అభ్యసనం అనేది వేగవంతంగా జరుగుతుంది. ఏ శక్తులు మనకి అనుకూలంగా ఉన్నప్పుడు అభ్యసనం వేగంగా జరుగుద్ది? అంతర్గత శక్తులు, లోపల ఉన్న శక్తులు అనుకూలంగా ఉన్నప్పుడే మనకి ఇన్నర్గా కూడా అభ్యసనం అనేది బాగా జరుగుతుంది. నెక్స్ట్, మనకి ప్రతీకాత్మక ప్రక్రియలను ఉపయోగించి వ్యక్తి సర్దుబాటు చేసుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అని నిర్వచించింది ఎవరు? ప్రతీకాత్మక ప్రక్రియలు, ఎడ్వర్డ్. ప్రతీకారం ఎక్కువ ఉంటే ఏడుస్తాడు అని గుర్తుపెట్టుకోండి. ఓకే, లోపల ప్రతీకారంతో రగులుతూ ఉంటే ఏం చేస్తాడు? ఏదో పిచ్చి పనులు చేస్తూ ఉంటాడు, ఏడుస్తాడు. ఎడ్వర్డ్, ఏడవడం ప్రతీకాత్మకత. అంటే ఆ వర్డ్ వినగానే మనకు ఆ సైంటిస్ట్ గుర్తు రావాలంటే ఇదొక్కటే మార్గం, కోడింగ్ ఒకటే మార్గం సైంటిస్టులకి. ఒక నిర్దిష్ట దిశలో ఆలోచనలతో ఆత్మవిమర్శతో సర్దుబాటు చేసుకోగలిగే శక్తియే ప్రజ్ఞ అన్నది ఎవరండి అంటే మనకి ఆల్ఫ్రెడ్ బినే గారు చెప్పారు. అంటే ఆత్మవిమర్శ అనేది చేసుకోగలిగి సర్దుబాటు చేసుకోగలగాలి. ఓకే, ఇది మనకి ఆల్ఫ్రెడ్ బినే గారు చెప్పారు. నెక్స్ట్, మనకి బిన్ అంటే లోపల అనుకున్నాం కదా, అంటే డస్ట్బిన్ అనుకోకండి. ఓకే, ఫ్లవర్ వాజ్ బిన్ ఏదోటి అనుకోండి. లోపల ఆత్మని బిన్లో ఉన్న వాటితో విమర్శిస్తున్నామని గుర్తుపెట్టుకోండి. విమర్శ. కొత్త సమస్యలకు పరిస్థితులకు అనుగుణ్యతను పొందే సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ అన్నది ఎవరండి అంటే మనకి ఒకసారి చూడండి, కొత్త సమస్యలకు పరిస్థితులకు అనుగుణ్యతను పొందే సామాన్య మానసిక శక్తియే ప్రజ్ఞ. 20th ఒకసారి చూద్దాము. ఎంతండి ఆన్సర్? 20th 2. స్టెర్న్ మనకి కొత్త పరిస్థితులకు కొత్త సమస్యలకు కూడా సామాన్య అనుగుణ్యతను పొందడం అట. ఓకే, స్టెర్న్. నెక్స్ట్, మనకి వ్యక్తి తన క్లిష్టతర పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసుకునే శక్తియే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు. క్లిష్టం అంటే కష్టమైన పరిస్థితుల్లో కూడా అనుకూలంగా మార్చుకోవడం. మనకి స్పానర్ ఇలా ఇవ్వండి, ఆగిపోయింది బైకు, కష్టంగా ఉంది, బైకులు వాహనాలు దారిలో మధ్యలో ఆగిపోతే ఎంత డిఫికల్ట్ అవుతుంది. ఆ కష్టమైనప్పుడు స్పానర్ మనకు కూడా ఉందనుకోండి, మనం అక్కడే రిపేర్ చేసుకోవచ్చు కదా, గుర్తుపెట్టుకోవడానికి. క్లిష్టతర పరిస్థితులు అంటే స్పెన్సర్. ఓకే, అమూర్త చింతనాన్ని ఉపయోగించగల సామర్థ్యమే ప్రజ్ఞ. ఇది ఎంత మంచిగా వచ్చిందంటే కోడింగ్, చింత చెట్టు, టామరిన్ అంటే చింత. ఓకే, చింత చెట్టు. టెర్మన్ వచ్చి చింతనాన్ని అనే పాయింట్ పడగానే టెర్మన్ టిక్ పెడచ్చు మనం. ఓకే, నెక్స్ట్, వ్యక్తి తన గ్రాహ్యక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియే ప్రజ్ఞ అని నిర్వచించిన వారు ఎవరు? వ్యక్తి తన గ్రాహ్యక శక్తిని వ్యక్తపరిచే అతీత శక్తియే ప్రజ్ఞ అన్నవారు ఎవరండి అంటే మనకి గాల్టన్. గాల్టన్. పరస్పర సంబంధాలను చూడగలిగే వ్యక్తి అంతర్గత శక్తియే ప్రజ్ఞ అన్నవారు. పరస్పర
సంబంధాన్ని చూడగలిగే అంతర్గత శక్తి స్పియర్మన్. ఓకే. లోపల స్పిరిచ్యువల్‌గా అని గుర్తుపెట్టుకోండి. స్పిరిచ్యువల్ అంతర్గత శక్తి స్పియర్మన్. ప్రజ్ఞ అనేది నిర్మాణాత్మక చింతనా సామర్థ్యమని, దీని ద్వారా రకరకాల ఆలోచనలను సమన్వయం చేయొచ్చని. ఇక్కడ చింతన అన్నామని టెర్మన్ అని పెట్టమన్నా. అమూర్త చింతనము. ఓకే. ఇక్కడ చింతన చూడగానే టెర్మన్ పెట్టకండి. ఇక్కడ ఇవ్వలేదు టెర్మన్ లక్కీగా. ప్రజ్ఞ అనేది నిర్మాణాత్మక చింతనా సామర్థ్యమని, దీని ద్వారా రకరకాల ఆలోచనలు ఇక్కడ మనకి సిరిల్ బర్ట్ అంట. ఇక్కడ మనకి ఎక్కడా రాలేదు. ఈ వ్యక్తి గుర్తుపెట్టుకోండి. సిరిల్ బర్ట్. థార్న్డైక్ అనే అమెరికన్ విజ్ఞాని ప్రజ్ఞలో పేర్కొన్న రకాలు ఎన్ని రకాలండి అంటే మనకి థార్న్డైక్ అమెరికా శాస్త్రజ్ఞుడు ఎన్ని రకాలంటే 26తో చూద్దాం ఒకసారి. 26తోది మనకి 3 అంటే ఇక్కడ చూడండి 4 రకాలట. ఓకే. 4 రకాలు ప్రజ్ఞలో. ప్రజ్ఞ అంటే కష్టతరం, క్లిష్టతరం, అమూర్తం, పొదుపరితనం, గమ్యానికి చేరుకునే సర్దుబాటు, సాంఘిక విలువలు, సృజనాత్మకత మొదలైన లక్షణాలు గల కృత్యాలను చేసే వ్యక్తిలో గల సామర్థ్యం అని చెప్పినవారు. ఇవన్నీ చెప్పినవారు ఎవరంటే స్టోడార్ట్. డార్ట్ అంటే బాణం లాంటి సూదిలాగా బాణంలాగా ఉండే పరికరం అన్నమాట. దాన్ని మనం డార్ట్ అంటే గుర్తుపెట్టుకోండి పరికరం. ఇది ఇంగ్లీష్లో కూడా నిన్న వచ్చింది చెప్పాను మీకు 6th క్లాస్లో. స్టోడార్ట్ అంటే గమ్యానికి చేరుకోవాలంటే ఇలా గిరేస్తాం కదా బళ్ళాన్ని, కష్టతరమైనా సరే గిరేస్తాం, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ మనకి ప్రజ్ఞ ఏదో రకంగా గుర్తుండాలంతే. ప్రజ్ఞ ఏకకారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? స్టెర్న్. మనకి స్టాండర్డ్గా ఒకటి ఉండాలి అన్నాడు స్టెర్న్. ద్వికారక సిద్ధాంతాన్ని ఎవరు అంటే స్పియర్మన్. వెంటనే చెప్తాను నేను, ఎందుకంటే స్పేర్గా గ్యాస్ ఉండాలని గుర్తుపెట్టుకోండి. కారణం ఏంటి? గ్యాస్ అయిపోతే మనకి ఏ పని అవ్వదు కాబట్టి వంటింట్లో ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. ద్వి అంటే 2 కాబట్టి స్పియర్మన్. స్పేర్ గ్యాస్ కోడింగ్. స్పియర్మన్ ఏ సంవత్సరంలో ప్రజ్ఞా ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడంటే 1927. ఇది బట్టి పడేయాల్సిందే. ది ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ గ్రంథ రచయిత ఎవరండి అంటే ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ స్పియర్మన్. ఎబిలిటీస్. స్పియర్మన్ ప్రకారం మానవుని ప్రజ్ఞలో జీ కారకంతో పాటు ఉండే మరొక కారకం ఏంటి? స్పియర్మన్ ప్రకారం జీ కారకం ఒకటి, ఎస్ కారకం ఒకటి ఉంటుందని చెప్పాడు. అన్ని సామర్థ్యాల్లో కేంద్రకమై ఉండే కారకం ఏదంటే జనరల్ ఫ్యాక్టర్. అన్ని సామర్థ్యాల్లో సాధారణంగా ఉండేది జనరల్ ఫ్యాక్టర్ అంటే జీ ఫ్యాక్టర్. వ్యక్తికి మధ్య భిన్నంగా ఉండడమే కాకుండా ఒకే వ్యక్తిలో కూడా కృత్యాన్ని బట్టి మారుతూ ఉండడమే ఏంటవి? ఎస్ కారకం అంటే స్పెషల్ ఫ్యాక్టర్ అనమాట. ఎస్ కారకం వ్యక్తికి మారుతుంది. ఒకే వ్యక్తిలో కూడా అనేక సామర్థ్యాల్లో భిన్నంగా ఉంటాడు కదా, అది స్పెషల్ ఫ్యాక్టర్. స్పియర్మన్ ప్రకారం ప్రజ్ఞానాత్మక చర్యలన్నీ అందరిలోనూ ఏ కారకాల మీద ఆధారపడి ఉంటాయంటే జనరల్ ఫ్యాక్టర్సే కదా. జనరల్గా అందరిలో చూసుకున్నప్పుడు జీ కారకం. ప్రజ్ఞను మాపనం చేయడానికి ఉపయోగపడే కారకాలు ఏవన్నీ అంటే ఇవి కూడా జనరల్ ఫ్యాక్టర్స్, సామాన్య కారకాలే. బహుకారక ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి అంటే థార్న్డైక్. మనకి థార్న్డైక్ ఏ దేశస్థుడండి అంటే అమెరికా. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత మనకి థార్న్డైక్. పిల్లి థార్న్డైక్ పిల్లి మీద పరిశోధన చేశాడు కదా. సో ఇంటెలిజెన్స్ అంటే పిల్లి చాలా తెలివైందని, బహుకారక అనేక రకాల ఇల్లు తిరుగుద్దని, బహుకారక సిద్ధాంతం అని అలా ఏదో కోడింగ్ ద్వారా గుర్తుపెట్టుకోండి. థార్న్డైక్ ప్రకారం ప్రజ్ఞకు ఎన్ని గుణాలు ఉంటాయి అంటే 5 గుణాలు. రెండోది ఆన్సర్ 5 గుణాలు. థార్న్డైక్ మానసిక సామర్థ్యాలను మాపనం చేయడానికి ఈ మాపనిని తయారు చేశాడు. ఏదండి అంటే మనకి సిఏవిడి అంటే పేజ్ నెంబర్ 5లో ఉంది. ఒకసారి చూద్దాము. సిఏవిడి అంటే ఒకసారి చూడండి. సెంటెన్స్ కంప్లీషన్, నెక్స్ట్ అర్థమెటిక్, వొకాబులరీ, డైరెక్షన్స్. సిఏవిడి అనమాట ఇది. ఈ 4 రకాల కారకాలని థార్న్డైక్ ప్రతిపాదించాడు అనమాట. మానసిక సామర్థ్యాలను సిఏవిడి మాపనిని తయారు చేసి కొలిచాడు. సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మనకి థర్స్టన్ సామూహిక కారక సిద్ధాంతం. నెక్స్ట్ థర్స్టన్ ఏ దేశస్థుడు? అమెరికా. థార్న్డైక్ అన్న థర్స్టన్ అన్న వచ్చిందంటే మనకు అమెరికా. మల్టిపుల్ ఫ్యాక్టర్ అనాలిసిస్ గ్రంథ రచయిత థర్స్టన్. మల్టిపుల్ అన్న సామూహిక అన్న ఎక్కువ కదా, సో థర్స్టన్. ప్రైమరీ ఎబిలిటీస్ గ్రంథ రచయిత మనకి థర్స్టన్.
మానవుల్లో ఎన్ని ప్రాథమిక సామర్థ్యాలు ఉంటాయని థర్స్టన్ అన్నాడంటే 7 సామర్థ్యాలు ఉంటాయని చెప్పాడు. 7. సహజ సామర్థ్య పరీక్షలకు ఎవరి ప్రజ్ఞా సిద్ధాంతం ఆధారమైంది అండి అంటే థర్స్టన్ యొక్క ప్రజ్ఞా సిద్ధాంతమే సహజ సామర్థ్య పరీక్షలకి ఆధారమైంది. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరుండి అంటే గిల్ఫర్డ్. స్వరూప సిద్ధాంతం అన్నా నెక్స్ట్ మనకి ఇంకోటి చెప్పుకున్నాం, గిల్ఫర్డ్ సృజనాత్మకత గురించి చెప్పుకున్నాం, అది కూడా సామేదే వచ్చింది. స్వరూప కూడా సామేద, అది కూడా గిల్ఫర్డ్. కొంచెం గెస్ చేయడానికి కోడింగ్. వీరి అభిప్రాయం ప్రకారం ప్రజ్ఞ 3 విశేషాంశాలతో ముడిపడి ఉంది. 3 విశేషాంశాలు ఎవరండి అంటే పేజ్ నెంబర్ 6లో ఉంది. 3 విశేషాంశాలు ఎక్కడండి అంటే మనకి పేజ్ నెంబర్ 6 చూడండి. విషయాలు, ప్రచాలకాలు, ఉత్పత్తులు, కంటెంట్స్, ఆపరేషన్స్, ప్రొడక్ట్స్. ఈ 3 విశేషకాలతో ముడిపడి ఉంది అని మనకి ఎవరు చెప్పారండి అంటే గిల్ఫర్డ్ చెప్పాడనమాట. ఓకే, గిల్ఫర్డ్ అభిప్రాయం ప్రకారం 3 విశేషాలతో ప్రజ్ఞ అనేది ముడిపడి ఉంది. గిల్ఫర్డ్ ప్రకారం ప్రజ్ఞకు కారణమయ్యే కారకాల సంఖ్య ఎంతండి అంటే 120. నెక్స్ట్ మనకి ప్రజ్ఞలో 5 రకాల ప్రచాలకాలు, 4 రకాల విషయాలు, 6 రకాల ఉత్పత్తులు ఉంటాయని చెప్పింది ఎవరండి అంటే మనకి గిల్ఫర్డే. మానసిక వయస్సు అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది మనకి ఆల్ఫ్రెడ్ బినే. మానసిక నిష్పత్తిని చెప్పిన వారు ఎవరు? నిష్పత్తి వేరు, వయస్సు వేరు. వయస్సు చెప్పింది బినే, నిష్పత్తి చెప్పింది టెర్మన్. గుర్తుపెట్టుకోండి, నిష్పత్తి టెర్మన్, నా నిష్పత్తి న. ఓకే, ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ సూత్రాన్ని ప్రతిపాదించింది ఇక్కడ మనకి స్టెర్న్. సూత్రం ఐక్యూ సూత్రం వచ్చి మళ్ళీ స్టెర్న్, మానసిక నిష్పత్తి వచ్చి టెర్మన్. విలియం స్టెర్న్ ఏ దేశస్థుడు అంటే జర్మనీ దేశస్థుడు. స్టెర్న్ జర్మనీ, నీ అన్న. ప్రజ్ఞాలబ్ధి సూత్రం ఏంటండి అంటే ఇక్కడ మానసిక వయస్సు బై శారీరక వయస్సు ఇంటూ 100. ఇది ప్రజ్ఞాలబ్ధి సూత్రం. ఒక విద్యార్థి శారీరక వయస్సు 10 సంవత్సరాలు, మానసిక వయస్సు 8 సంవత్సరాలు అయితే అతని ఐక్యూ ఎంత? ఇక్కడ కట్టొచ్చు చూడండి. ఇక్కడ మానసిక వయస్సు ఫస్ట్ వేసుకోండి. చూడండి, మానసిక వయస్సు బై శారీరక వయస్సు. మానసిక వయస్సు 8, శారీరక వయస్సు 10 ఇంటూ 100 చేస్తే మనకి 0 కొట్టేసి 8 10 80 ఆన్సర్ వస్తుంది ఇక్కడ 80. ప్రజ్ఞామాపక ఉద్యమానికి జీవం పోసినవాడు మనకి ఆల్ఫ్రెడ్ బినే. మొట్టమొదటి ప్రజ్ఞా పరీక్షను తయారు చేసిన సంవత్సరం వచ్చిన మనకి వందే మాతరం ఉద్యమప్పుడే ప్రజ్ఞా పరీక్షను తయారు చేశారని గుర్తుపెట్టుకోండి, 1905. మొట్టమొదటి ప్రజ్ఞా పరీక్షను తయారు చేసిన వారు వచ్చి మనకి బినే అండ్ సైమన్. ప్రజ్ఞా పరీక్షను ఫస్ట్ తయారు చేసిన వారు బినే అండ్ సైమన్. స్టాన్ఫర్డ్ బినే ప్రజ్ఞామాపకాన్ని ప్రచురించిన సంవత్సరం 1916. ఒక వ్యక్తి మానసిక వయస్సుకు అతని వాస్తవిక వయస్సుకు ఉండే నిష్పత్తిని 100తో గుణిస్తే వచ్చే దానినే ఏమంటారంటే ప్రజ్ఞాలబ్ధి. ప్రజ్ఞాలబ్ధి గుణకం ఏంటంటే మానసిక వయస్సు ఇంటూ వాస్తవిక వయస్సు, అతనికి ఉన్న నిజ వయస్సు బై 100 అనమాట. గుణిస్తే మనకి మానసిక వయస్సు అలాగే వాస్తవిక వయస్సుని 100తో గుణిస్తే మనకి ప్రజ్ఞాలబ్ధి గుణకం వస్తుంది. 14 సంవత్సరాల తర్వాత వాస్తవిక వయస్సుకు పెరుగుద్ది, కానీ ప్రజ్ఞ అనేది పెరగదట. 14 years తర్వాత ప్రజ్ఞ పెరగదట, ఏజ్ మాత్రమే పెరుగుద్దట. ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ప్రజ్ఞాలబ్ధి దాదాపుగా ఏ విధంగా ఉంటుందండి అంటే స్థిరంగా ఉంటుంది. నెక్స్ట్, సామాన్య సంభావ్యత వక్రం మీద మనుషుల మానసిక ప్రవృత్తులను చిత్రీకరించినట్లయితే 100% వ్యక్తులు సర్వసాధారణంగా 65% వ్యక్తులు సర్వసాధారణ లక్షణాలు కలిగి ఉంటారట. వక్రం అంటే నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ను కనుక సృష్టించినట్లయితే ఎక్కువ 65% వ్యక్తులు సర్వసాధారణ లక్షణాలను కలిగి ఉంటారు. ఇక నెక్స్ట్ 185 బిట్స్ ఉన్నాయండి. వీడియో లెంతీ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మీరు కంటిన్యూ చేయమంటే మాత్రమే నేను కంటిన్యూ చేస్తాను. కామెంట్ పెట్టండి, బాగుంది ఇలా కంటిన్యూ చేయండి కోడింగ్తో పాటు, ఇలా అయినా కనీసం చదువుదాము అనేసి నాకు కామెంట్ పెడితే మాత్రం ఒక 10 కామెంట్స్ వచ్చినా నాకు నేను కంటిన్యూస్గా ఈ ప్రాక్టీస్ బిట్స్ సైకాలజీ పెడతాను. ఓకేనా? కీప్ వాచింగ్. Thank you so much.